విజయసాయిరెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. నీకు సిగ్గుశరం ఏమాత్రం ఉన్నా మనిషిగా మాట్లాడు. చంద్రబాబు బతికుంటే మేము అధికారంలోకి వస్తే జైల్లో వేస్తామంటావా? అంటే నువ్వు బెదిరించి బ్లాక్‌మెయిల్ చేస్తే భయపడిపోతారా? కాకినాడ పోర్టును జగన్ బలవంతంగా లాక్కున్నారనేది వాస్తవం కాదా? ఆదాయం వచ్చే ఆస్తులు ఎవరమ్మరు? కేవీ రావు గారి దగ్గర మీరెలా తీసుకున్నారో చెప్పగలరా? 2019 నుంచి 2024 వైసీపీ నాయకులు చేసిన దాడులు, దారుణాలు అన్నీ ఇన్ని కావు. ఎంతో మంది బాధితులు ఇప్పుడు పోలీసులకు, కలెక్టర్లకు ఫిర్యాదులు చేస్తున్నారు. కేవీ రావు కూడా ఇదే విధంగా పోలీసులకు ఫిర్యాదు చేస్తే కులాన్ని అంటగలుగుతావా? జగన్ తప్పు చేయలేదని, లాక్కోలేదని నిరూపించే దమ్ము విజయసాయిరెడ్డికి ఉందా? మీ తప్పులు, పాపాలను ఎత్తి చూపితే కులం పేరుతో కుట్రలు చేస్తారా అని టీడీపీ నేత బుద్ధా వెంకన్న అన్నారు. ఈ నెల 5వ తారీఖున విజయసాయిరెడ్డి ప్రెస్ మీట్ పెట్టి నారా చంద్రబాబు నాయుడు గారికి కులం అంటగట్టడమే కాకుండా ఆయన్ని ఇంకొక 5 నెలల్లో 75 సంవత్సరాలు వస్తాయి, ఆయన చావకుండా బతికి ఉంటే లోపడేస్తానని ఒక సాక్షాత్తు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఒక బెదిరించి బ్లాక్మెయిలింగ్ చేసే పద్ధతిలో ఆ మాటలో అంటే 4.5 ఏళ్ళలో మా గవర్నమెంట్ వస్తుంది, అప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు ఉంటాడా ఉన్నాడా అంటే మా నోటితో మేము అనలేకపోతున్నాం ఆ మాట. ఒకవేళ ఉంటే 4.5 ఏళ్ళలో మేము లోపడేస్తాం అని బెదిరించి భయపెట్టే బ్లాక్మెయిలింగ్ చేసే పద్ధతిలో 2 మాటలు అన్నాడు. ఉదాహరణకి కేవీ రావు అనే వ్యక్తి రాష్ట్ర ప్రజల్లో చాలామంది తెలుసు. ఆయన పోర్టుని జగన్మోహన్ రెడ్డి లాక్కున్నాడన్న సంగతి ఈ రాష్ట్రంలో చిన్న పిల్లలను అడిగితే చెబుతారు. అది 490 కోట్ల చిల్లరకి అది తీసుకుంటే ఏడాదికి 490 కోట్లు అతనికి లాభం ఇచ్చారు. అంటే మీరు అర్థం చేసుకోండి, ఇక్కడ ఒక సంవత్సరం ఆదాయం వచ్చే ఆస్తిని ఎవరైనా అమ్ముతారా? అమ్మరు. ఆయనకు అమ్మాల్సిన అవసరం లేదు. సరే, అది ఆయన చూసుకున్నారు. దీంట్లో నేను ఇంకెంతకన్నా ఎక్కువ మాట్లాడను. అయితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కావనివ్వండి, రాష్ట్ర మంత్రులు కావనివ్వండి, లేదా పోలీస్ కమిషనర్లు కావనివ్వండి, డీజీపీ గారు కావనివ్వండి, కలెక్టర్లు కావనివ్వండి, అనేక ఫిర్యాదులు ఈ 2019 నుంచి 2024 వరకు ప్రజలకి చేసినటువంటి ఏవైతే ఉన్నాయో, ఏ హానీలు అయితే చేశారో అవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు గత 6 నెలలుగా ఫిర్యాదుల రూపంలో ఆఫీసర్స్కి కానీ, మంత్రులకు కానీ, ముఖ్యమంత్రులకు కానీ, డిప్యూటీ సీఎం గారికి కానీ వీళ్ళందరికీ కూడా ఇస్తున్నారు. దానిలో భాగంగా కేవీ రావు గారు కేసు పెట్టాడు. ఆ కేసుని కులానికి అంటగడుతూ ఇక్కడున్న ప్రతి ఒక్కరం కూడా బీసీలు, దళితులు, ఎస్సీలు, ఎస్టీలు, ఆకలికి రెల్లి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు, మైనార్టీకి చెందినటువంటి వ్యక్తులు అందరూ అన్ని కులాలు ఉన్నాం ఇక్కడ. అన్ని కులాలు చంద్రబాబు నాయుడు గారికి లేదా పవన్ కళ్యాణ్ గారికి కూటమి మద్దతు ఇస్తేనే ఒక్కొక్కరు 60,000, 70,000, లక్షలు, 5 లక్షలు ఎంపీలు గెలిచారు. కానీ అలాంటి నాయకుడికి కులాన్ని అంటకట్టడం అనేది చాలా తప్పు. ఏదో ఒక దళితులను లేదా ఒక మైనార్టీనో లేదా నన్ను బీసీనో కులంతో తిప్పితేనే చట్టం లోపడేయడం కాదు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి కులాన్ని అంటకట్టడం అనేది ఒక మైండ్ గేమ్. ఏంటంటే ఈయన కమ్మ, అంటే కమ్మకి అన్యాయం జరిగితే రాష్ట్ర ముఖ్యమంత్రి కళ చేసుకోకూడదా? అంటే ఇతను కమ్మ, ఇతనికి ఎక్కడైతే చంద్రబాబు నాయుడు గారు యాక్షన్లోకి దిగుతాడో, యాక్షన్లోకి దిగి ఆ ఉన్న ఎవరైతే వీళ్ళ ఫ్యామిలీని చంపుతానని బెదిరించారో వాళ్ళందరూ లోపడేస్తాడో జగన్మోహన్ రెడ్డితో సహా అని ముందే దీనికి ఒక మైండ్ గేమ్ ఆడుతూ కులాన్ని అంటకట్టడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారిని ఒక వార్నింగ్ ఇచ్చే పద్ధతిలో మాట్లాడాడు విజయసాయిరెడ్డి.